జకాత్ని ఎంతమందికి ఇవ్వమని అంతిమ దైవ గ్రంథం అనేటువంటి దివ్య ఖురాన్లో తెలియజేశాడో తెలుసుకుందాం. ఈ జకాత్ మనం ఎవరికి ఇవ్వాలి, జకాత్కి అర్హులు ఎవరు, ఎంతమందికి దైవం జకాత్ ఇవ్వవచ్చు అని ఖురాన్లో తెలియజేశాడు. ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వతహాగా ఖురాన్లో సూర తౌబా సూర నెంబర్ 9 ఆయత్ నెంబర్ 60లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నమా సదఖతుల్ లిల్ ఫుకరాయి వల్ మసాకిని వ ఆమిలీన అలైహా వల్ ముఅల్లఫతి ఖులూబుహుం వ ఫిర్ రికాబి వల్ గారిమీన వ ఫీ సబీలిల్లాహి వ బినిస్ సబీల్ ఫరీజతున్ మినల్లాహి వల్లాహు అలీమున్ హకీం. అయితే సోదరులారా, ఈ ఆయతలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 8 మందికి జకాత్ చెల్లించాలి అని చెప్పాడు. ఆ 8 మందిలో మొట్టమొదటిగా ఒకటి ఎవరంటే ఫుకరా. ఫుకరా అంటే నిరుపేద. 2 మిస్కీన్. మిస్కీన్ అంటే అక్కరలు తీరని వాడు. 3వది వ ఆమిలీన అలైహా, ఎవరైతే జకాత్ వసూలు చేయడానికి నియుక్తులయ్యారో వారి కోసం కూడా మీరు జకాత్ ఇవ్వమని చెప్పాడు. ఇక 4వ వ్యక్తి ఎవరంటే వల్ ముఅల్లఫతి ఖులూబుహుం, అంటే ఎవరి హృదయాలైతే గెలుచుకోవడం అవసరమో, అంటే ఇది ముస్లిమేతరుల్లో ఎవరైతే సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఏ ముస్లిమేతరులైతే వారి హృదయాలు జయించడానికి మీరు గనక వారికి జకాత్ ఇచ్చినట్లయితే దాని ప్రభావంతో ఎవరైతే ఇస్లాం పైనటువంటి ద్వేషాలు తొలగిపోయి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించేటువంటి అవకాశాలు ఉంది అని చెప్పే ముస్లిమేతరులకు కూడా మీరు జకాత్ చెల్లించవచ్చు. ఇది 4వ విషయం. ఇక 5వ వ్యక్తి ఎవరంటే వఫిర్ రికాబి, అంటే బానిసలను స్వతంత్రులుగా చేయడానికి. అయితే బానిసత్వం అనేది ఇప్పుడు లేదు కాబట్టి, బానిసలు లేరు కాబట్టి అధిక శాతం ఉలమాలు చెప్పే విషయం ఏంటంటే ఎవరైతే పేద విశ్వాసులు జైల్లో జీవితం గడుపుతున్నారో వారిని జైల్లో నుండి బయటికి తీసుకురావడానికి బెయిల్కి అయ్యేటటువంటి ఖర్చులు, అడ్వకేట్కి అయ్యేటటువంటి ఖర్చులు, ఇవన్నీ ఖర్చులు కూడా భరించవచ్చు జకాత్ డబ్బులతో అని ఉలమాలు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక 6వ వ్యక్తి ఎవరు? వల్ గారిమీన, రుణగ్రస్తులు. ఏ విశ్వాసి అయితే తన భార్య పిల్లల్ని పోషించుకోవడానికి అనివార్య కారణాల వల్ల అప్పులు చేసి అతడు అప్పులు చెల్లించలేనటువంటి స్థితిలో ఉన్నారో, ఎవరైతే దైవ ధర్మాన్ని మానవాళికి చేరవేసేటువంటి ప్రయత్నంలో అప్పులు చేశారో, అప్పులు రుణగ్రస్తులుగా ఉన్నటువంటి వారికి ఆ రుణం నుండి విముక్తి కలిగించడానికి కూడా మీరు వారికి జకాత్ అనేది ఇవ్వవచ్చు. ఇక 7వ వ్యక్తి ఎవరంటే ఫీ సబీలిల్లా, అల్లాహ్ అంటున్నాడు అల్లా మార్గంలో కూడా మీరు జకాత్ చెల్లించండి. ఫీ సబీలిల్లా, ఫీ సబీలిల్లా అంటే అధిక ఉలమాలు చెప్పిన విషయం ఏంటంటే అల్లా మార్గంలో ధర్మ పోరాటం. అల్లా మార్గంలో ధర్మ పోరాటం జిహాద్ కోసం చెప్పబడిందని అధిక ఉలమాలు ఈ విషయాన్ని ఫీ సబీలిల్లా అని చెప్పారు. అయితే ఇక్కడ ధర్మ యుద్ధాలు లేవు కాబట్టి ఎవరైతే దైవ ధర్మాన్ని మానవాళికి అందజేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నారో, దావా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, మానవులను ఏకదైవ ఆరాధనకు పిలిచి మత సామరస్యం, జాతీయ సమైక్యత, విశ్వ మానవ సౌభ్రాతృత్వం కోసం ఎవరైతే పనిచేస్తున్నారో, దావా కార్యక్రమాలు చేస్తున్నారో, ధర్మ ప్రచార కార్యక్రమాల్లో ఉన్నారో వారికి మీరు జకాత్ చెల్లించవచ్చని ఉలమాలు ఈ విషయానికి సంబంధించి ఫత్వా ఇచ్చారు. షేక్ మొహమ్మద్ ఇబ్నే ఇబ్రాహీం ఆలే షేక్ ఎవరైతే ఉన్నారో ఈయన కూడా ఫీ సబీలిల్లా అంటే అల్లా మార్గంలో యుద్ధాలు ఇప్పుడు లేవు కాబట్టి దైవ ధర్మాన్ని మానవాళికి అందజేయడానికి ఎవరైతే దావా కార్యక్రమాలు చేస్తున్నారో ఆ సంస్థలకు జకాత్ చెల్లించవచ్చని చాలామంది ఉలమాలు ఫత్వా ఇవ్వడం జరిగింది. ఖురాన్లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర ఫుర్ఖాన్ సూర నెంబర్ 25 ఆయత్ నెంబర్ 52లో తెలియజేశాడు, వజాహిద్హుం బిహి జిహాదన్ కబీరా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ ఖురాన్ ద్వారా నీవు వారితో మహత్తరమైనటువంటి పోరాటం జరుపు అని ధర్మ సందేశాన్ని జిహాద్తో, ధర్మ యుద్ధంతో పోల్చడం జరిగింది. కాబట్టి సోదరులారా, ధర్మ సందేశం చేసేవారికి కూడా, ధర్మ కార్యక్రమాలు, దావా కార్యక్రమాలు చేసేవారికి కూడా అలాంటి సంస్థలకు జకాత్ చెల్లించవచ్చు. అయితే ఈరోజు ఎంతోమంది పెద్ద పెద్ద ఉలమాల ఫత్వాలు దావా కార్యక్రమాలకు మీరు జకాత్ ఇవ్వవచ్చు అని ఫత్వాలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత సమాజంలో దావా అనేది అత్యవసరమైనటువంటి బాధ్యత అయినప్పటికీ కూడా, ఉలమాలు ఫత్వాలు ఉన్నప్పటికీ కూడా ఖురాన్లో ఫీ సబీలిల్లా అంటే ధర్మయుద్ధాలు ఇప్పుడు లేవు, ఇప్పుడు దావా ధర్మ సందేశాన్నే వారికి అందజేయాలన్నది చాలా స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా కొంతమంది వారి అజ్ఞానము అవివేకం కారణంగా దావా సెంటర్లకు జకాత్ ఇవ్వద్దని కొంతమంది భావిస్తున్నారు. అది వారి యొక్క అవివేకం, వారి యొక్క మూర్ఖత్వం తప్ప మరేమీ కాదు సోదరులా.
ఇక అలాగే 8వ వ్యక్తి ఎవరంటే వబిని సబీల్ అంటే బాటసారి. ఒక అపరిచిత వ్యక్తి, మీకు ఎవరో తెలియదు కానీ అతడు స్థితిమంతుడైనప్పుడు కూడా ప్రయాణ కాలంలో తను ఏదో పోగొట్టుకున్నాడు, అతని పరిస్థితి బాగులేదు, మీరు గ్రహించారు, అతను మీతో చెప్పాడు నేను ఫలానా ప్రాంతం నుండి వచ్చాను, నా వద్ద ఉన్నటువంటి డబ్బు పోగొట్టుకున్నాను, నేను ఇప్పుడు సహాయానికి అర్హునని మీతో చెప్పినట్లయితే ఆ వ్యక్తి కూడా తగు ప్రయాణ ఖర్చులు జకాత్ నుండి మీరు ఇవ్వవచ్చు. ఈ విధంగా 8 మందికి జకాత్ ఇవ్వవచ్చు అని చెప్పాడు. అందులో ముఖ్యంగా ఫీ సబీలిల్లా అంటే అల్లా మార్గంలో పనిచేసేటటువంటి దావా సెంటర్స్ కూడా మీరు మీ జకాత్ని ఇవ్వవచ్చు. అయితే సోదర మహాశయులారా, ప్రస్తుత సమాజంలోని ధర్మ సందేశాన్ని మానవాళికి అందజేయడం, మత సామరస్యం, జాతీయ సమైక్యత, విశ్వ మానవ సోభ్రాతృత్వ భావనను కాపాడేటువంటి ప్రయత్నం అల్హమ్దులిల్లా పిఎంఎఫ్ పీస్ మెసేజ్ ఫౌండేషన్ చేస్తుంది. మీరు చూస్తున్నారు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఈ యొక్క సోషల్ మీడియాలో కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు. కాబట్టి సోదరులారా, మీరు మీ జకాత్ని పీస్ మెసేజ్ ఫౌండేషన్ చేసేటటువంటి దావా కార్యక్రమాలలో తప్పకుండా మీ జకాత్ని చెల్లించి మీరు సహాయం చేయండి, డొనేషన్ ఇవ్వండి. ఏదో ఒక విధంగా మీరు మీ సహాయ సహకారాలు పిఎంఎఫ్ సంస్థకి అందించేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీరు 2 పుణ్యాలు పొందుతారు. 1, మీరు జకాత్ చెల్లించినటువంటి పుణ్యం పొందుతారు. 2, మహోన్నతమైనటువంటి దావాలో మీ డబ్బు ఖర్చు అయినందుకు కూడా మీరు తగిన పుణ్యాన్ని సృష్టికర్త అల్లా తరపు నుండి పొందుతారు. కాబట్టి సోదర మహాశయులారా, ధర్మ సందేశాన్ని కూడా మీరు జకాత్ ఇవ్వవచ్చు, మీ డొనేషన్స్ ఇవ్వవచ్చు. మీరంతా కూడా చేయి కలిపి ఐక్యమత్యంగా ఈ అల్లా ధర్మాన్ని ఇది విధిగా భావించి, ఫరజ్గా భావించి మీరు మాతో చేతులు కలుపుతారని, మీరు విరాళాల ద్వారా, మీ జకాత్ ద్వారా, మీ డొనేషన్ ద్వారా మా సంస్థకు మీరు ఆర్థిక సహాయం చేసి ఒక మహోన్నతమైనటువంటి దావా కార్యక్రమాన్ని మానవాళికి అందజేయడానికి మీరు కూడా భాగస్వాములై తగిన పుణ్యాన్ని సృష్టికర్త అల్లా ద్వారా పొందుతారని నేను ఆశిస్తున్నాను. సృష్టికర్త అల్లా సుబ్హానహు వ తఆలా మనందరి ఉపవాసాలు స్వీకరించుగాక. సృష్టికర్త అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథాన్ని తర్జుమాతో చదివి, ఖురాన్ గ్రంథం వెలుగులో, సహీ హదీస్ గ్రంథాల వెలుగులో జీవితం గడిపేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.